బెండకాయ వేపుడు చేసేటప్పుడు ఇలా జిగురు జిగురుగా ఉంటుంది కదా, ఎన్నిసార్లు చేసినా ఇలానే జిగురు జిగురుగా వస్తుంది. దానివల్ల అంటే కొంచెం మనకి జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే దీంట్లో ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి ఇలా పిండి ఫుల్గా మొత్తం అంతా పిండి ఒకసారి దాన్ని బాగా కలిపేసి అలా ఉంచడం వల్ల ఫుల్గా కలపాలి. నిమ్మకాయ పిండిన తర్వాత మొత్తం అంతా ఒకేసారి నీట్గా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి చూడండి. తర్వాత దాన్ని అంతా విడివిడిగా ఉంటుంది, జిగురు లేకుండా చాలా విడివిడిగా వస్తుంది. చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో. ఒకసారి ఈసారి వండేటప్పుడు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.